ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో జరిగిన ఒక దారుణమైన హత్య, ఆ తర్వాత జరిగిన పోలీస్ ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 17 ఏళ్ల వయసున్న 11వ తరగతి చదువుతున్న సూర్యప్రతాప్ చౌహాన్ అనే విద్యార్థి దారుణంగా చంపబడ్డాడు. ఈ నేరంలో ప్రధాన నిందితుడైనటువంటి అసద్ అనే యువకుడిని ఆ తర్వాత పోలీసులు ఎన్కౌంటర్ చేసేశారు. అసద్ను పోలీసులు వెంటనే ఎన్కౌంటర్ చేశారని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అదే సమయంలో అతడు కేవలం 17 ఏళ్ల అమాయక యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేశాడనే విషయాన్ని ఇక్కడ మనం మర్చిపోకూడదు. ఒక చిన్న గొడవను మనసులో పెట్టుకొని పగ మరియు శత్రుత్వంతో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం అత్యంత క్రూరమైనటువంటి చర్య. ఇలాంటి వ్యక్తుల కారణంగా బక్రీద్ వంటి పవిత్రమైన పండుగ కూడా చెడ్డ పేరు వస్తుంది. బక్రీద్ అంటే త్యాగం, ప్రేమ, విధేయత, అంకితభావం మరియు సోదర భావానికి ప్రతీక. కానీ చిన్న చిన్న విభేదాలను ద్వేషంగా మార్చుకుని హింసకు పాల్పడడం ఆ పండుగ సందేశానికి పూర్తిగా విరుద్ధం. నేరం చేసిన వ్యక్తి ఏ మతానికి చెందినవాడైనా అతని చర్యలను ఖండించాల్సిందే. అతడు ముస్లిం కాబట్టి ఒక ముస్లింగా సమర్థిస్తే నువ్వు నిజమైనటువంటి ముస్లిము కాజాలవు. కాబట్టి ఈ హత్యని పూర్తిగా ఖండిద్దాం. పండుగ అంటే హిందూ ముస్లింల మధ్య ప్రేమ, శాంతి, పరస్పర గౌరవం పెరగాలి, కానీ పగ మరియు హింస పెరగకూడదు. ఈ వివాదం అసలు ఎలా మొదలైంది, ఎందుకు మొదలైందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. అయితే ఈ హత్య వెనక ఒక పాత వివాదం కూడా ఉంది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం బాధితుడు సూర్యప్రతాప్ చౌహాన్కు నిందితుడైన అసద్కు మధ్య కొన్ని నెలల క్రితమే మోటార్ సైకిల్ బైక్ నడపడం విషయంపై ఒక చిన్న గొడవ జరిగింది. ఆ పాత కక్షను మనసులో పెట్టుకుని అసద్ తన స్నేహితులతో కలిసి సూర్యపై పగ పెంచుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం మే 28న మోటార్ సైకిల్ రైడ్ విషయంలో బాధితుడికి అసద్కు మధ్య గొడవ జరిగింది. అసద్ ఈ విషయాన్ని తన తండ్రికి, స్నేహితులకు చెప్పడంతో ఆ గుంపు అతనికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈద్ పండుగ రోజున ఈ పాత వివాదం కాస్త పెద్ద ఘర్షణగా మారింది. సూర్య సోదరి వెల్లడించిన వివరాల ప్రకారం పండుగ రోజున ఈద్ వేడుక జరుపుకుందాం రమ్మని అసద్ మరియు అతని స్నేహితులు సూర్యకి పదే పదే ఫోన్ చేసి పిలిచారు. అయితే మొదట సూర్య వెళ్ళడానికి ఇష్టపడలేదు, కానీ వారు పట్టుబట్టడంతో సూర్య తన స్నేహితుడైనటువంటి విక్కీ ఆయుష్ను తీసుకుని నిందితుల కాలనీకి వెళ్ళాడు. ఖోడో కాలనీలోని శర్మా డైరీ వీధిలో వారి మధ్య మళ్ళీ పాత గొడవ మొదలైంది. ప్రమాదాన్ని గ్రహించి సూర్య అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అంతలోనే ఫర్హాన్ అసద్కు ఒక కత్తిని అందించాడు. ఆ బాలుని చంపమని నవాబ్ తన కొడుకుతో చెప్పాడని పోలీసులు అంటున్నారు. అయితే ప్రాణాలు కాపాడుకోవడానికి సూర్య దాదాపు 200 మీటర్లు పరిగెత్తిన నిందితులు వెంబడించి అతని పొట్ట భాగంలో 4 సార్లు దారుణంగా పొడిచారు. తీవ్ర గాయాల పాలైనటువంటి సూర్యను నోయిడాలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మరుసటి రోజు మరణించాడు. ఈ దారుణ హత్య స్థానికంగా తీవ్ర నిరసనకు దారితీసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపులు చేపట్టారు. అసద్ తండ్రి నవాబ్తో పాటు ఫర్హాన్, ఆతిఫ్ అనే 3 నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. అయితే పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు అసద్ను పట్టుకోవడానికి 50,000 నగదును పోలీసులు రివార్డుగా కూడా ప్రకటించారు. మే 30 రాత్రి లేదా 31 తెల్లవారుజామున అసద్ బైక్పై పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసుల ప్రకారం అతడిని ఆపడానికి ప్రయత్నించగా అసద్ పోలీసులపైకి కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో అసద్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మరణించాడని పోలీసులు అయితే అంటున్నారు. బాధితుడి కుటుంబ సభ్యులు మరియు సాక్షుల వాంగ్మూలాల ప్రకారం ఈ హత్య వెనక తీవ్రమైన పూర్వ శత్రుత్వంతో కూడినటువంటి కుట్ర దాగి ఉంది. బాధితుడికి మరియు నిందితుడైనటువంటి అసద్కు మధ్య గత కొన్ని నెలల క్రితం మోటార్ సైకిల్ నడపడం విషయంపై చిన్న వివాదం నడిచింది. ఇదే వివాదం మే 28 మధ్యాహ్నం కూడా వీరి మధ్య ఇదే విషయమై గొడవ జరిగి అది మర్డర్కి దారితీసింది. అయితే తల్లిదండ్రులు పిల్లల్ని చాలా కంట్రోల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ చిన్న చిన్న గొడవలు హత్యలకు దారితీస్తున్నాయంటే నిజంగా మనం ఎట్టెళ్ళిపోతున్నాం, మన మోరల్ వాల్యూస్ ఏమైపోతున్నాయి, ఈ చిన్న వయసులో హంతకులుగా ఎలా మారిపోతున్నారో తల్లిదండ్రులు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ కేసును మరింత క్లిష్టతరం చేసిన అంశం సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం. ఈ సంఘటన జరిగిన తర్వాత సోషల్ మీడియాలో ఒక దారుణమైన మర్డర్ వీడియో బాగా వైరల్ అయింది. మే 31 నాటిగా ఒక వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫారంలో ఎక్స్లో విపరీతంగా షేర్ చేయబడింది. ఆ వీడియోలో కొంతమంది దుండుగలు ఒక వ్యక్తిని రోడ్డుపై బహిరంగంగా కత్తులతో దాడి చేసి చంపుతున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియోను షేర్ చేసిన నెటిజన్లు ఇది ఘజియాబాద్లో హిందూ యువకుడైనటువంటి సూర్య చౌహాన్ హత్యకు సంబంధించిన నిజమైన వీడియో అని, ఇందులో పాల్గొన్న జిహాదీలందరినీ ఎన్కౌంటర్ చేయాలని మరియు వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయాలని పోస్టులు పెట్టారు. ఇండియా టుడే ఫ్యాక్ట్ చెక్ విభాగం నిర్వహించిన పరిశోధనలో ఈ వైరల్ వీడియోకు ఘజియాబాద్కి
కేసుతో ఎటువంటి సంబంధం లేదని నిర్ధారించబడింది. అయితే ఆ వీడియో మే 12న చండీగఢ్లోని దరియా ఇండస్ట్రియల్ ఏరియాలోని పాత కక్షల కారణంగా సూరజ్ అనే 20 ఏళ్ల యువకుడిపై జరిగినటువంటి హత్యకు సంబంధించినది. చండీగఢ్ ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్ SHO జైస్వాల్ సింగ్ వెల్లడించిన సమాచారం ప్రకారం ఆ దాడిలో పాల్గొన్న నిందితులు ఎవరూ ముస్లింలు కారు మరియు దాని వెనక ఎటువంటి మతపరమైన కోణం కూడా లేదని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారం, ఫేక్ న్యూస్ వెనక ఒక పెద్ద సామాజిక కుట్ర దాగి ఉంటుంది. ఎక్కడో చండీగఢ్లో పాత కక్షల వల్ల జరిగిన ఒక గొడవ వీడియోను తీసుకొని మరెక్కడో గజియాబాద్లో జరిగిన ఒక సున్నితమైన వివాదంతో కావాలని ముడిపెట్టారు. ఇలా వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు కలిపి ఇంటర్నెట్ ద్వారా దేశవ్యాప్తంగా వ్యాపింపజేయడం వల్ల సమాజంలో ప్రజల మధ్య శాశ్వతమైన శత్రుత్వం, పగ, ప్రతీకారాలు పెరుగుతున్నాయి. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ దేశ ప్రశాంతతను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఈ పెదవులు. అయితే ఇలాంటి క్రూర స్వభావం ఒక మతం, ఒక వర్గానికి చెందిన వారిలోనే పెరిగిపోతుందంటే అలా కాదు. ఇలాంటి హింస చేసిన వారిలో ఇతర వర్గాల వారు కూడా ఉన్నారు. కాబట్టి మనుషుల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన దేశంలో పండుగలు అంటే సంతోషం, అందరూ కలిసి ఆనందంగా గడపడం. కానీ గత కొన్నేళ్లుగా పండుగల సమయంలో చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద మతపరమైన వివాదాలుగా మారుతున్నాయి. ప్రముఖ వార్తా సంస్థ అయినటువంటి ది క్వింట్ నివేదిక ప్రకారం ఇటీవల కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు సమాజంలో ఎంతటి ఉద్రిక్తతను సృష్టించాయంటే అది చూస్తే చాలా బాధ వేస్తుంది. నార్త్ వెస్ట్ ఢిల్లీలోని జహాంగీర్పురిలో మే 28, 2026న పండుగ పూట ఒక దారుణమైనటువంటి హత్య జరిగింది. అక్కడ నివసించే 26 ఏళ్ల అర్బాజ్ అనే ముస్లిం యువకుడు స్థానిక పిల్లలతో జరిగిన ఒక చిన్న గొడవ వల్ల కత్తిపోట్ల గురై ఆసుపత్రిలో చనిపోయాడు. అర్బాజ్ ఒక జ్యువెలరీ షాపులో పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించే ఏకైక ఆధారం ఉండేవాడు. అసలు వివాదం చాలా చిన్న విషయంతో మొదలైంది. పండుగ పనుల సమయంలో అర్బాజ్ స్నేహితుడు సల్మాన్ ఒక చిన్న అబ్బాయిని దుకాణానికి వెళ్ళి సిగరెట్ తీసుకురావాలని అడిగాడు. దానికి అబ్బాయి తప్పుగా కోపంగా మాట్లాడాడు. అర్బాజ్ ఆ అబ్బాయి చిన్న పిల్లవాడని వదిలేయమన్నాడు. గొడవ పెద్దది కాకూడదని తానే క్షమాపణ కూడా అడిగాడు. అర్బాజ్ క్షమాపణ చెప్పినా అబ్బాయి వినలేదు. కోపంతో తన సోదరులైన చీమా సౌరభ్ మరియు మరికొంతమందిని కత్తులతో పిలుచుకుని వచ్చాడు. వారంతా కలిసి అర్బాజ్పై దాడి చేసి దారుణంగా పొడిచారు. తీవ్రంగా గాయపడిన అర్బాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి 3 మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. కానీ అర్బాజ్ కుటుంబ సభ్యుల ప్రకారం ఈ దాడికి ముఖ్య కారణమైనటువంటి సౌరభ్ అనే వ్యక్తిని పోలీసులు వదిలేశారు. దీనివల్ల స్థానిక ముస్లిం ప్రజల్లో తీవ్ర భయం, ఆందోళన మొదలయ్యాయి. అయితే బాధితుడి సోదరుడు ANI మీడియాతో ఈద్ రోజున మా అన్నయ్య అతని స్నేహితుడు సల్మాన్ ఒక అబ్బాయిని దుకాణం నుండి సిగరెట్లు తీసుకురమ్మని అడిగారు. ఆ అబ్బాయి వెంటనే ఎదురు సమాధానం చెప్పాడు. మా అన్నయ్య అతని చిన్న పిల్లాడు అనుకుని వదిలేశాడు. ఆ తర్వాత అతను తన సోదరునటువంటి చీమా సౌరభ్ మరియు ఇతరులను తీసుకొచ్చాడు. మా అన్నయ్య పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించిన క్షమాపణ చెప్పాడు. వాళ్ళు చంపాలనే ఉద్దేశంతో అందరూ చేతుల్లో కత్తులతో వచ్చారు. వారిలో సౌరభ్ ప్రధాన నిందితుడు, కానీ పోలీసులు అతన్ని విడుదల చేసేశారు. మా అన్నయ్య భార్య నాకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో నేను నేరుగా ఆసుపత్రికి వెళ్ళి చూడగా మా అన్నయ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. నేను ఆసుపత్రికి చేరుకున్న 10 నుండి 15 నిమిషాల తర్వాత మా అన్నయ్య చనిపోయాడని చెప్పాడు. అలాగే మరో ఘటనలో పండుగ సమయంలో శాంతి భద్రతల పేరుతో ప్రభుత్వ అధికారులు ఎలా ఒకే పక్షంగా వ్యవహరిస్తున్నారో చెప్పడానికి ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగిన ఈ సంఘటన ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పండుగ ప్రార్థనలు ముగిసిన తర్వాత మీరట్కు చెందినటువంటి ఎహసాన్ అనే ఒక ముస్లిం వృద్ధుడు రోడ్డుపై ఇంటర్వ్యూ ఇస్తూ రాజకీయ నాయకులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను రౌడీ ముఖ్యమంత్రిని అనడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు కూడా విమర్శించాడు. ఆ వృద్ధుడు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే పోలీసులు ఆయనను వెంటనే అరెస్టు చేశారు. ఆ తర్వాత పోలీసులు ఒక వీడియోను బయటపెట్టారు. అందులో ఆ వృద్ధుడు కాలు కుంటుతూ నడుస్తూ పోలీసుల ముందు క్షమాపణలు చెబుతూ కనిపించాడు. ఇది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ సంఘటన గురించి నిపుణులు ఏమంటున్నారంటే, కేవలం రాజకీయ నాయకులను విమర్శించినందుకు ఒక వృద్ధుడిపై క్రిమినల్ కేసు పెట్టి చట్టాన్ని పక్కన పెట్టి శారీరకంగా హింసించడం లేదా అవమానించడం తప్పు అని మేధావులు అంటున్నారు. మైనారిటీల గొంతు నొక్కడానికి, ప్రజల్లో భయాన్ని సృష్టించడానికి ప్రభుత్వ అధికారులు కావాలనే ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటున్నారని వారు భావిస్తున్నారు. మన దేశంలో చట్టం అనేది అందరికీ సమానంగా వర్తించాలి. కానీ ఇటీవల కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే కొందరికి మాత్రమే చట్టం త్వరగా శిక్షిస్తుందా, మరికొందరిని వదిలేస్తుందా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ముఖ్యంగా ముస్లింలపై జరుగుతున్న కొన్ని దాడులు, హత్యలు చాలా సందర్భాల్లో
గోవధ ఆవులను చంపడం చేస్తున్నారనే కేవలం ఒక చిన్న అనుమానం లేదా ఆవుల అక్రమ రవాణా చేస్తున్నారనే రూమర్లతో ఈ గొడవలు మొదలవుతున్నాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే బజరంగ దళ్ వంటి కొన్ని స్వయం ప్రకటిత గోరక్షక దళాల సభ్యులు తప్పుడు ప్రచారాలతో దాడులకు పాల్పడుతున్నారు. కొన్నిసార్లు కేవలం పశువులను రవాణా చేస్తున్నారనే నేపంతో తుపాకులతో కాల్చి చంపడం లేదా గుంపుగా దాడి చేసి ప్రాణాలు తీయడం వంటి దారుణాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఎహ్సాన్ అనే ముస్లిం వృద్ధుడు కేవలం నాయకులను విమర్శిస్తూ ఇంటర్వ్యూ ఇస్తే పోలీసులు వెంటనే ఆయనను అరెస్టు చేసి కాలు కుంటుతూ నడుస్తున్న వీడియోను విడుదల చేసి క్షమాపణలు చెప్పించారు. కానీ మరోవైపు గోరక్షణ పేరిట లేదా పండుగ పూట ముస్లిం యువకులను కత్తులతో దాడి చేసి చంపేసినా నిందితులపై ప్రభుత్వం ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు. ఇక వారిని ఎన్కౌంటర్ చేయడం దేవుడే ఎరుగు. కనీసం దాడికి ప్రధాన కారణమైన నిందితులను కూడా పోలీసులు సులభంగా వదిలేస్తున్నారని ఢిల్లీ జహంగీర్పూర్ వంటి సంఘటనలో బాధితుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. గోరక్షణ పేరుతో అమాయకులను చంపి చట్ట వ్యతిరేక వసూళ్లకు పాల్పడే వారిపై కఠినమైన శిక్షలు లేకపోవడమే ఈ దాడులు మరింత పెరగడానికి కారణమవుతున్నాయి. నేరం చేసిన వాడు ఏ మతానికి చెందినవాడైనా చట్టం దృష్టిలో నేరస్తుడే. ఒక చిన్న వ్యాఖ్య చేసినందుకు ఒకరిపై తీవ్రమైన చర్యలు తీసుకునే వ్యవస్థ ప్రాణాలు తీసే హంతకులను కూడా అంతే వేగంగా మరియు కఠినంగా శిక్షించాలి. అప్పుడే చట్టంపై ప్రజలకు నమ్మకం ఉంటుంది. కానీ రేప్ చేసి జైలుకు వెళ్ళిన వాళ్ళను పూల దండలు వేసి రోడ్లపై ఊరేగింపుగా బేలిచి తీసుకురావడం ఇది దేనికి సంకేతమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడబడతాయి. చట్టం ఎవరికి చుట్టం కాకూడదు. అందరికీ సమానంగా పనిచేయాలి. మన దేశం ఎన్నో మతాలు ఎన్నో సంస్కృతులతో నిర్మించబడిన గొప్ప దేశం. ద్వేషం కాదు, ఐక్యతే మన బలం. తప్పుడు ప్రచారాలను కాదు, నిజాలను నమ్ముదాం. నేరస్తుడికి శిక్ష, నిర్దోషికి రక్షణ అనే సూత్రాన్ని కాపాడుదాం. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, న్యాయం నెలకొనాలని కోరుకుంటూ జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.